ఇంత షార్ట్ టైమ్‌లో ఇంత అభిమానమా? నేనెప్పుడు చూడలేదు ఇంత అభిమానం. ఇంత అభిమానం గెలుచుకోవాలంటే కొన్ని ఇయర్స్ పడతది. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్‌కి గూడా వాళ్ళకింత మంచి అభిమానం, ఇంత డై హార్డ్ ఫ్యాన్స్ రావడం గూడా కొన్ని ఇయర్స్ పట్టింది. కానీ కళ్యాణ్‌కి మాత్రం ఇంత షార్ట్ టైమ్‌లో రావడం అనేది అసలు నిజంగా షాక్ అనిపిస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు ఎంతెంత మంచి పనులు చేస్తున్నారంటే చెప్పడానికి మాటలు గూడా వస్తలేవు. అంత మంచి పనులు చేస్తున్నారు. ఎప్పుడైతే కళ్యాణ్ హౌస్ నుంచి బయటికొచ్చాడో అప్పటినుంచి వాళ్ళు ఏదో ఒకటి డొనేట్ చేస్తూనే ఉన్నారు ఆర్ఫనేజ్‌కి. ఇదంతా చెప్పడానికి ఒక కారణం అయితే ఉంది. యూఎస్ఏలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ అయితే కళ్యాణ్ కోసం కళ్యాణ్ తన ఫ్యూచర్‌లో మంచి పొజిషన్‌కెళ్ళాలి. అలాగే తన లైఫ్ బావుండాలని జెప్పి భరోసా లిటిల్ హట్స్ బాలల సంరక్షణ కేంద్రం ఈ ఆర్ఫనేజ్‌కి అయితే వీళ్ళు 1,00,000 రూపీస్ డొనేట్ చేశారు. ఇక చెప్పండి వీళ్ళ కళ్యాణ్ మీద పెంచుకున్న అభిమానానికి నిజంగా ఏమన్నా మాటలొస్తాయా? మాటలు గూడా లేవన్నమాట. ఏ వర్డ్స్ చెప్పినా గానీ వీళ్ళ అభిమానం ముందు అంత తక్కువే. అంత మంచి స్వచ్ఛమైన అభిమానం వీళ్ళది. ఉగాది రోజు ఆర్ఫనేజ్‌కి కొత్త బట్టలు ఇప్పించారు. అలాగే ఇంకా చాలా గూడా డొనేట్ చేశారన్నమాట. కంప్యూటర్ ఇప్పించారు. అలాగే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. కళ్యాణ్ కోసం కళ్యాణ్ బాగుండాలని జెప్పేసి తన తన పైన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నెగెటివ్ అంతా పోవాలి. తన లైఫ్ బావుండాలి. తన లైఫ్ బావుండాలి. తను మంచి హ్యాపీగా ఉండాలని జెప్పేసి తన పేరు మీద పూజలు చేపించడం. అప్పటికి గూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగానే అనుకుంటున్నారు. ఇట్లాంటి ఇంత మంచి ఫ్యాన్స్ దక్కాలంటే గూడా అదృష్టం ఉండాలి. అది కళ్యాణ్ చేసుకున్న అదృష్టం. ఇందులోనైతే ఎటువంటి డౌటే లేదు. వీళ్ళు చేసే పూజలు, వీళ్ళు చేసే డొనేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫలించే కళ్యాణ్ కొంచెం ముందుకెళ్తున్నాడనమాట. కళ్యాణ్ తన ఫ్యాన్స్ గురించి అయితే ప్రౌడ్‌గా చెప్పుకునే అంతలా మంచి పనులు చేస్తున్నారు. అంత మంచి మనసు ఉన్నది కళ్యాణ్ ఫ్యాన్స్‌కి. ఇంకెంతకంటే ఏం చెప్పాలండి. ఇట్లాంటి ఫ్యాన్స్ రావాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు. నిజంగా కళ్యాణ్ నువ్వు వెరీ లక్కీ. ఆ విషయానికొస్తే ఇంకా కళ్యాణ్ వచ్చేసి బ్యాండ్ మేళా మూవీ అనే ప్రీమియర్ షోకి అయితే వెళ్ళాడు యాస్ ఎ గెస్ట్‌గా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏ మూవీ తీయకున్నా తనని ఒక పెద్ద మూవీకి ప్రమోట్ చేయడానికి పిలిచారంటే చాలా గ్రేట్ థింగ్ అసలు. అలాగే కళ్యాణ్ కూడా తన యాక్టింగ్ స్కిల్స్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి తను యాక్టింగ్ స్కూల్‌కి అయితే వెళ్తున్నాడు. స్టోరీస్ కూడా వింటున్నాడు. కానీ ఏది కూడా సెలెక్ట్ చేసుకుంటలేడు. సో దానికి అర్థం ఏంటంటే మంచి స్టోరీ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మాత్రమే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి. ఏది పడితే అది చేసేద్దాం అన్నట్టు కాకుండా మంచి స్టోరీ కోసమే సెర్చ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ మంచి ఏమంటారు ఒక మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు కాబట్టి తనకి ఖచ్చితంగా సక్సెస్. సో ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే కళ్యాణ్ తన లైఫ్‌లో ఖచ్చితంగా సక్సెస్ అయితాడు. సక్సెస్ అయ్యే చూపిస్తాడు అని అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా వీడియో అయితే ఇదన్నమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.